ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద మనకి జరిగిన అన్యాయం ప్రపంచంలో ఎక్కడా జరగలే. 7 సముద్రాలు కాదు, 8వ సముద్రం ఉంది. అదే బీసీ ఎస్సీ ఎస్టీల దుఃఖం అనే కన్నీరు. అంత పెద్ద సముద్రం ఉంది. దీనికి అన్యాయం చేసిండంటే వాడు మనిషి అనరు, వాడిని మనిషి పుట్టుక అనరు, వాడిని మనిషి పుట్టుక అనరు. ఆ చైతన్యం, ప్రశ్నించే చైతన్యం, అన్యాయం జరిగితే అడిగే చైతన్యం, తప్పు చేస్తే వాడి శిరస్సును నరికే చైతన్యం ప్రజలకు ఉన్నప్పుడు తప్పు చేసేవాడు కూడా తప్పు చెయ్యడు. అది పరివర్తన. ఆ చైతన్యం కలిగి ఉండాలని కోరుతాం. తెలంగాణ రాష్ట్రంలో భావజాల వ్యాప్తి కోసం మీడియా ద్వారా ఒకవైపు అదే సమయంలో గ్రామాల్లో రథం వేసుకొని మొత్తం జిల్లాలో యాత్ర జరుగుతూ ఉంటుంది. మరొక వైపు శిక్షణ తరగతులు జరుగుతూ ఉంటాయి. నవంబర్ 1వ తారీఖున వారు చెప్పినట్టుగా మరొకసారి స్పష్టత ఇస్తున్న, తెలంగాణ గడ్డ మీద మొత్తం కలెక్టర్లకి 9th షెడ్యూల్లో ఈ చట్టం పెట్టవాలని ఒక విజ్ఞాపన పత్రం మీకు వస్తుంది. అది కలెక్టర్లకి ఇవ్వండి, మరుసటి రోజు ఎంఆర్ఓలకి ఇవ్వండి. కలెక్టర్కి విజ్ఞాపన పత్రం ఇచ్చిన, చీఫ్ సెక్రటరీకి విజ్ఞాపన పత్రం ఇచ్చిన, ఎంఆర్ఓలకి విజ్ఞాపన పత్రం ఇచ్చిన, గ్రామ కార్యదర్శులకు విజ్ఞాపన పత్రం ఇచ్చిన, అప్పటికి వినలేదు. కోటి ఉత్తరాలు ముఖ్యమంత్రికి రాద్దాం అయ్యా 9th షెడ్యూల్లో పెట్టమని. కోటి ఉత్తరాలతో కూడా నువ్వు ఆ పని చేయవని మాకు తెలుసు. ఎంఆర్ఓకి ఉత్తరం ఇచ్చినా చేయవు, కలెక్టర్కి ఇచ్చినా చేయవు. మా ఉత్తరాలు రాష్ట్రపతికి కూడా రాస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎంఆర్ఓకి విజ్ఞాపన పత్రాలు, కలెక్టర్కి విజ్ఞాపన పత్రాలు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత అప్పటికి వినకపోతే రోడ్ల మీద ధర్నాల తర్వాత రిలే నిరాహార దీక్షలు తర్వాత ఆమరణ నిరాహార దీక్షలు తర్వాత తెలంగాణ మొత్తం రోజుల తరబడి బంద్ కార్యక్రమం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేయాలట మా బిడ్డలు చదువుకోవాలంటే, ఇన్ని కార్యక్రమాలు చేయాలట మాకు ఉద్యోగాలు రావాలంటే, ఇన్ని కార్యక్రమాలు చేయాలట మాకు భూమిలో భాగం రావాలంటే. ఎందుకు? మాకు రాజ్యం రావాలంటే. ఎందుకు? మీరు మా మీద దయదలవరాట. ఒక సాకలి తల్లి 2000 సంవత్సరాలు రెడ్డి కొంపలకి వెలమ కొంపలకి బట్టలు తికినా, మీ ముసలోడు సొంత తండ్రి సొంత అయ్య పశ్చిమవాతం వస్తే మనసులో పడేస్తే వాడు పోయి అమెరికాలో ఉంటాడు, రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటాడు. వాడు చచ్చిపోయేదాకా సాకలి తల్లి సేవ చేయాలి. వాడు ఈపి గడగటం. ఆమె కొడుక్కి చదివిచ్చే అవకాశం ఇవ్వడట రేవంత్ రెడ్డి. ఆమె కొడుక్కి ఉద్యోగం వచ్చే అవకాశం ఇవ్వడట. మిత్రులారా, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఇరుక్కపోయారు మీరంతా. స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల 3 బిల్లులకి సంబంధించిన చట్టం 9th షెడ్యూల్లో పెట్టించే యుద్ధం ఇది. జరిగే యుద్ధం ఇది. 9th షెడ్యూల్లో ఇది పెట్టించాలి. రేపట కాంగ్రెస్ పార్టీ మేమే ఇస్తాం మీకు 42% పార్టీ ఇస్తుందట. పార్టీ మీ బతుకు తెలవదా? అంబేద్కర్నే ఓడించిన దుర్మార్గమైన పార్టీ మీది. మమ్మల్ని బతకనిస్తారు. అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో చైర్మన్గా అయితే అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేయాలని రాజ్యాంగ పరిషత్తులో పోటీ చేస్తే రాజ్యాంగం రాసే అర్హత ఉంటుంది. ఆ రాజ్యాంగం రాయడానికి పోవాలంటే ఎన్నికల్లో పాల్గొనాలి. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే ఇదే గాంధీ, నెహ్రూ మొత్తం నాయకులు పోయి అంబేద్కర్కి ఓటేస్తే రాజ్యాంగం రాసే అర్హత ఉంటుంది. అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే మనకు బట్టనితిగా సాగలైన చదువుకోవాలని రాస్తారట. మరి చెప్పండి అయ్యా, మంగళోళ్ళట ఉద్యోగాలు చేస్తారట, అది రాస్తారట అంబేద్కర్ రాజ్యాంగంలో. బీసీ ఎస్సీ ఎస్టీలట రాజ్యానికి రావాలట, రాజులు అవుతారట, అది రాస్తారట రాజ్యాంగంలో అంబేద్కర్ అని అగ్రకులాలకు చెప్పి అంబేద్కర్ని ఓడగొట్టించిన చరిత్ర కాంగ్రెస్ది. నువ్వు 42% మాకిచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలు పాల్గొంటే, అప్పుడు ఎన్నికల్లో పాల్గొంటే రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఫోన్ చేసి ఆడ మొత్తం రేట్లను పెట్టి అంటాడు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముగ్గురు టెలికాన్ఫరెన్స్లో పాల్గొని అరే 42% ఏడైతే ఇచ్చిర్రో ఆడ మొత్తం రేట్లను పెట్టి ఓడగొట్టండి, వెలమూడలు పెట్టినాడు. 1.5 ఎకరం 1.5 ఎకరం మాకు కొద్దిగా సొక్కాలు గిక్కాలు వేసుకొని గడ్డాలు పెంచి ఇట్లా దార్కాలాగా తిరుగుతుందా బీసీ ఎస్సీ ఇచ్చారు. 1.5 ఎకరం అమ్ముకుంటాం, తిందాం రావే, తాగుదాం రావే అనుకుంటాం. వద్దు, పార్టీ ఇచ్చేది వద్దు. అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి ఇంటి నుంచి నేరుగా వచ్చిండు కదా, ఇక్కడి నుంచి నేరుగా రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఇక్కడ జరిగింది చెప్పు. ఇక్కడ ఏం జరిగిందో చెప్పు, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో చెప్పు. నేను తప్పుగా భావించట్లే.
దౌత్యవేత్తగా పో, అంబాసిడర్గా పో. నువ్వు మాకు కావాల్సిన వాడివి, రేవంత్ రెడ్డికి కావాల్సిన వాడు. నువ్వు మామూలు పాత్ర కాదు నీది. రాహుల్ గాంధీ హృదయాన్ని సరిచేసే బాధ్యత మధు యాష్కి గౌడ్ గారు తీసుకుంటాడు. అది వేరే విషయం. ఆయనకి సమాజం అంటే ఎట్లనో చూపించాలి, రోడ్ల పక్కన అట్లేసేది ఎట్లా వేస్తారో చూపించాలి, చెప్పులు కుట్టే ఆయన ఎట్లా కుడతాడో చెప్పాలి. ఇవన్నీ మధు యాష్కి గౌడ్ గారు చూసుకుంటారు సమాజంలో ఎట్లా చెప్పాలి. ఎందుకంటే ఆయన క్షత్రియులు బిడ్డ కాబట్టి షూతులో బతికెట్లనో మధు యాష్కి గారు అడిగి పోయి చెప్తాడు. కేసీఆర్ గారిని హృదయాన్ని పరివర్తన చేసి ఒక్క బీసీ అన్న తిరగబడ్డరా వరంగల్లో? మధుసూదనాచారిని పట్టుకొని చారి గారిని బకెట్ల తలకాయ మాంసం మధుసూదనాచారి గారికి కావాలని రేవంత్ రెడ్డి మీటింగ్లలో చెప్తే ఒక్క బీసీ అన్న ఇదేం మాటరా మీది? రెడ్ల ఫ్రిడ్జ్లల్లా, రెడ్ల ఇళ్ళల్లా, వెలమదొరల ఫ్రిడ్జ్లల్లా యాటలే ఫ్రిడ్జ్లో ఉంటాయి, నెల రోజులు తింటాయి. తెలుసా మీకు? అది తలకాయ కూర ఒక ఫంక్షన్లో తింటే నీకు తలకాయ కూరలు ఎక్కడ తెచ్చేయాలి అని మధుసూదనాచారి అనే ఒక మన నాయకుడిని పట్టుకొని అంటే ఒక్కడు మాట్లాడలే. ఎంత దుర్మార్గం ఇది! అదే రెడ్లైన్లో మేము పావు కిలో మటన్ కోసం పొద్దున ఆదివారం పొద్దున పోయి మొద్దు వైపే కన్ను ఆర్పకుండా చూసి ఆ పావు కిలో మటన్ తీసుకొని వస్తుంది. మీ ఫ్రిడ్జ్లలోనేమో యాటలే కోసి నెల రోజులకు సరిపడే డీప్ ఫ్రిడ్జ్లో మీ ఆటలు ఉంటాయి మీ దాంట్లో. ఆ పెద్ద మనిషిని ఆ మాట అంటే ఒక్కడు బీసీ. కామారెడ్డిలో రమేష్ అని ఒకడు సినిమా కామెడీ అని చేసి 2 తాగుబోతు పాత్రలు వేస్తే వాడిని తాగుబోతు రమేష్ పాత్ర అని స్క్రీన్ మీద రాస్తారు. మరి మానభంగాలు చేసే 400 సినిమాల్లో నటించిన మోహన్ బాబుని మానభంగాల మోహన్ బాబు అన్నాడు ఎవడన్నా? వాడు పద్మశ్రీ మోహన్ బాబు, ఈడో తాగుబోతు రమేష్. మానభంగాల మోహన్ బాబు 520 సినిమాల్లో 400 సినిమాల్లో మానభంగాలు చేశాడు. ఏం వివక్షత అంట నేను? ఎలాంటి వివక్షత? తాగుబోతు రమేష్. పోయి ఇప్పుడు తాగుబోతు రమేష్ దగ్గర పోయి చెబుదామంటే అన్నా నువ్వు ఇదంతా చెప్పావు, నాకు 7 సినిమా అవకాశాలని వాడాడు. ఆడదావాలి నేను ఇప్పుడు. ఇది తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా జరిగింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే భూగోళం మీద జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, కాన్షీరామ్ సాహు మహారాజులు మన స్వధర్మాన్ని నేర్పిన గురువులు, మన దేవుళ్ళు. వాళ్ళు మనకి మనోనేత్రం ఇచ్చారు. భారత స్వాతంత్రోద్యమం జరుగుతుంటే జ్యోతిరావు ఫూలే బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి మాకు చదువు నేర్పడానికి వచ్చిన దేవుళ్ళు బ్రిటిషోడు. వాళ్ళు మాకు చదువు నేర్పి భూమి మీద హక్కులిచ్చి మాకు భూమి మీద సర్వ హక్కులు కల్పిస్తున్న బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టి బ్రాహ్మణులే రాజ్యాన్ని అందుకొని ఆ రాజ్యంలో మళ్ళీ మాకు చోటు లేకుండా చేయబోతున్నారు. ఈ భారతదేశానికి వచ్చే స్వాతంత్రంలో మా వాటా ఎంత అని జ్యోతిరావు ఫూలే నిలదీసిండు ఆ రోజు. అది మొదటి స్వాతంత్ర పోరాటం. అంబేద్కర్ టైంలో 2వ స్వాతంత్ర పోరాటంలో మీరు తెచ్చుకునే స్వాతంత్రంలో మా బీసీ ఎస్సీ ఎస్టీల పాత్ర ఏమిటి అని అంబేద్కర్ పాల్గొని అడిగాడు. ఆ 2 విషయాలు మనకి తెలవక తెలంగాణ ఉద్యమంలో గుండెలు గల్లాలు చింపుకొని 1200 మంది చంపినాం మనం జ్ఞానం లేక. మనమే చంపేసినాం మన జ్ఞానం లేక. 1200 మంది చంపుకున్నాం, లక్షల మంది కేసుల పాలైనాం. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్రంలో అసలీ తెలంగాణ ఉద్యమం బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యానికి వచ్చే తెలంగాణ ఉద్యమం. దీనికి మొట్టమొదటి అడుగు బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ మొదటి అడుగు బీసీలకి 42% రిజర్వేషన్లు. ఆ 42% రిజర్వేషన్లలో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 3 బిల్లులు రాష్ట్రపతి ఆమోదం చేసి 9th షెడ్యూల్లో పెట్టి అంతిమంగా మాకు 9th షెడ్యూల్లో చట్టం కోసం రేవంత్ రెడ్డి శాసన కార్యనిర్వాహకానికి తండ్రి లాంటివాడు కాబట్టి రేవంత్ రెడ్డి మోడీ గల్లాబట్టి మోడీ మీద యుద్ధం చేసి ప్రతిపక్ష నేత కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మోడీ మీద యుద్ధం చేసి మాకు 9th షెడ్యూల్లో పెట్టియకపోతే 12,000 గ్రామాలలో చెప్పులు తీసుకొని తిరగబడతాం.